భర్త ఆస్తిని తమకు ఇప్పించి న్యాయం చేయాలని కోరుతూ రిటైర్డ్ ఆర్మీ జవాన్ ఇంటి ఎదుట ఆయన భార్య తన కుమారుడితో బైఠాయించింది. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా ముద్దూరు మండలంలోని నర్సాయపల్లిలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా రామాయంపేట గ్రామానికి చెందిన అంజలికి మద్దూరు మండలంలోని నర్సాయపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ బద్దెపడిగే శ్రీనివాసరెడ్డితో 2019లో పెళ్లి జరిగింది. వారం రోజులకే తనకు కట్నం డబ్బు సరిపోలేదంటూ అంజలిని వేధిస్తున్న భర్తకు అత్తమామలు కూడా మద్దతు పలికారు. దీంతో 15 రోజుల అనంతరం తల్లిదండ్రులు వచ్చి అంజలిని తమ ఇంటికి తీసుకువెళ్లారు. పెళ్లి సమయంలో శ్రీనివాసరెడ్డికి 20 లక్షల రూపాయల కట్నం ఇచ్చినట్లు అంజలి వివరించింది. ప్రస్తుతం శ్రీనివాసరెడ్డి తన అన్న బద్దెపడిగ నరసింహారెడ్డి ఇంట్లో ఉంటూ వారే తన కుటుంబమని చెబుతూ అంజలిని వద్దని తిరస్కరించాడు. సిద్దిపేట 1 టౌన్లో ఈ విషయమై బాధితురాలు కేసు పెట్టింది. కాంప్రమైజ్కు పిలిచిన కోర్టులో చూసుకుంటారని చెప్పాడు. అనంతరం కోర్టు కేసు వల్ల తన ఉద్యోగానికి ముప్పు వస్తుందని భావించిన శ్రీనివాసరెడ్డి 2020 డిసెంబర్లో అంజలిని మళ్లీ కాపురానికి తీసుకువెళ్లాడు. కొద్ది రోజుల కాపురం తర్వాత మళ్లీ డ్యూటీకి వెళ్ళాడు. కాగా అదే సమయంలో కుటుంబ కలహాలపై కేసు విషయంపై ఆర్మీ వారికి ఇచ్చిన ఫిర్యాదును అంజలితో చెప్పి వాపసు తీసుకుంటున్నట్టు లెటర్ రాయించాడు. అనంతరం అంజలి ప్రెగ్నెంట్ అయి చెప్పడంతో తనకు సంబంధం లేదంటూ గృహహింసకు గురి చేశాడు. సఖీ కేంద్రంలో ఫిర్యాదు చేసినా అతడిలో మార్పు రాలేదు. ప్రస్తుతం తన భర్త వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని అన్నతో కలిసి ఉంటున్నాడని చెప్పింది. 5 ఏళ్లుగా తాము వేరేగానే ఉంటున్నామని, ప్రస్తుతం తన కుమారుడితో పాటు భర్త ఊర్లోనే బతుకుతూ అంటూ కన్నీటి పర్యంతమైంది. తన భర్తకు సంబంధించిన ఆస్తిని తనకు అటాచ్ చేయాలంటూ డిమాండ్ చేసింది. కాగా భర్త ఇంటి వద్ద కొడుకుతో కలిసి బైఠాయించిన అంజలికి గ్రామస్తులు మద్దతు పలికారు. గారితో వివాహం జరిగింది 2019లో మద్దూరు మండలం నర్సాయపల్లి గ్రామానికి చెందినవాడు. అతను ఆర్మీ జవాన్. మ్యారేజ్ అయిన తర్వాత నుండి 1 వీక్ తర్వాత నుండి ఇక నువ్వు నాకు అవసరం లేదు వెళ్ళిపోమని నన్ను టార్చర్ పెట్టిండు. అంతేకాకుండా నాకు నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని అని, నాకు కట్నం సరిపోలేదని, ఇంకా కావాలని టార్చర్ చేసారు. మా అత్తమామ కూడా వాళ్ళకి సపోర్ట్ చేసారు. ఒక 15 రోజుల తర్వాత మా అమ్మ నాన్న ఇంటికి వచ్చి మరి మా బిడ్డను తీసుకెళ్తాము అని మాట్లాడారు. అప్పుడు మా అత్తమామ అతను గవర్నమెంట్ ఎంప్లాయీ పేరుకే, కానీ తన సంపాదన, తన శాలరీ మొత్తం ఏదైనా సరే వాళ్ళ అన్నకే తెలుసు. మా దగ్గర మీ బిడ్డను ఉంచకుండా తీసుకెళ్ళిపోండి అని వాళ్ళు మాట్లాడారు. మరి ఇదే విషయం వాళ్ళ అన్నలు అడిగినారు. చిట్టీలు వేస్తున్నారు 10 లక్షలది అని చెప్పి 20 లక్షలు కట్నం మాట్లాడి తీసుకున్నారు. మరి ఇప్పుడు ఏమైంది అంటే అతను వాళ్ళ అన్న బద్దెపడిగ నరసింహారెడ్డి వాళ్ళ అన్న మా ఆయనకు చెప్పి మాతో గొడవ పెట్టించింది. ఇక నాకు అవసరం లేదు, విడాకులు కావాలి, నేను మా అన్న వదిన వాళ్ళే నా పిల్లలు, నేను వాళ్ళని చూసుకుంటా, అదే నా ఫ్యామిలీ, నువ్వు అవసరం లేదు వెళ్ళిపోమని చెప్పిండు. తర్వాత నేను కేసు పెట్టినా. ఆ తర్వాత తన దగ్గర లక్నోకి వెళ్ళినా, అక్కడ కూడా వద్దన్నారు. 2020లో వద్దని చెప్తే నేను ఫిబ్రవరి 19కి లక్నోకి వెళ్ళినా. మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఇక్కడ మా సిద్దిపేటలో 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. ఆ తర్వాత కాంప్రమైజ్ వాళ్ళు పిలిపించారు. వచ్చిన తర్వాత నాకు అవసరం లేదు సార్, నేను ఏదన్నా కోర్టులో చూసుకుంటా అన్నాడు. సరే నేను కూడా అక్కడ ఎస్ఐ సార్ వాళ్ళు సిఐ సార్ వాళ్ళు చెప్పినట్టు కేసు ఫైల్ చేసి రిటర్న్ వచ్చేసిన. మా ఇంటికి నేను వెళ్ళిపోయినా. ఇక్కడ నాకు